బాగున్నారా? మన షో పేరు ఏంటి? రచ్చా. మాది చాలా మర్యాద గల కుటుంబం. సూర్యవంశం చంద్రవంశం లాగా మర్యాద వంశం నాది. మా ఇంటికి వచ్చిన వాళ్ళను మర్యాద చేయకుండా అసలే పంపను. ఒకరోజు మా అక్క మా బావ ఇంటికి వచ్చారు. రాగానే బావా బావా ఏం తీసుకుంటావు బావా? వాటర్ తాగుతా. ఉరుక నువ్వు వాటర్ ఏం తాగుతావు కానీ రాక వచ్చినావు పెద్ద బావవి. బావా తీసుకుంటావా బావా? తీసుకుంటావా? నాకు అలవాట్లేదు నాకు అలవాట్లేదు. అబ్బా అబ్బా ఎక్కువ చేయకు. తీసుకుంటా కదా అక్కలేనప్పుడు తీసుకుంటా. సరే అయితే పోయి తీసుకుని రాపో తాగుదాం. మీ ఇంటికి వస్తే నన్నదేమంటుంది? అదే మర్యాద. మర్యాద గల కుటుంబం మరి అంతే. అక్క రాక నా ఇంటికి వచ్చినా కదా ఈ చీపిరి తీసుకొని వెళ్ళి మొత్తం ఊడ్చేసి ఇంట్లో గిన్నెలు ఉన్నాయి అవన్నీ కడిగి వెళ్ళిపో. అదేంటి అలా అంటున్నావు ఏంద్రా? అక్క నా ఇంటికి వస్తే ఎలా చూసుకోవాలి? నేను నా సొంత దానిలాగా చూసుకోవాలి. అవునా కాదా? నా సొంత దానిలాగా చూసుకున్నప్పుడు నీళ్ళే నా ఇల్లు అనుకో. మొత్తం అంతా ఊడ్చేసి మొత్తం కడిగేసి వెళ్ళిపో. అందుకే ఫస్ట్ రోజు వచ్చారు కాబట్టి అక్క వెళ్ళి మటన్ బిర్యానీ తీసుకొని రాపండి. నా ఇంటికి వచ్చి మీరు తెచ్చేది అనుకుంటున్నారా? అందులో ఉంది తిరకాసు. ఇప్పుడు పరుల సొమ్ము పాము వంటిది. నా ఇంటికి వచ్చి నా సొమ్ము తిన్నారు అనుకోండి మీకు పాపం చుట్టుకుంటది. నేను తింటున్నా కదా మరి మీ సొమ్ము అనుకుంటారా? అదే దానం చేస్తే చాలా మంచిది, మీకు పుణ్యం వస్తుంది. మీకు అందుకే రిటర్న్ గా మీకు పుణ్యం ఇచ్చి పంపిస్తున్నా. నేను ఎంత మర్యాద వస్తుంది కదా, ఎంత సూపర్ మర్యాద వస్తుంది. ఈ మర్యాద వస్తుంది ఇంటికి మా అప్పారావు బాబు ఇచ్చాడు. ఒకసారి గట్టి చప్పలు కొట్టాను అప్పారావు సార్. నేను ఇంత వేసుకొని ఉన్నాయి. తాడి సెట్ ఎక్కలేవు, తాటి కళ్ళు తీయలేవు. మళ్ళీ నీకెందుకురా పెళ్ళి? ఏంది జీవితం? దేవుడా నాకు ప్రత్యక్షంగా దేవుడా. భక్త ఏమి నీ కోరిక? నాకు ఒక కోటరీ. దేవుణ్ణి పట్టుకుని కోటర్ అడుగుతావంటరా? అబ్బా ఈ మధ్యన అందరు ఫేక్స్ అంతా బిస్కెట్లు వేస్తున్నావు. నువ్వు దేవుడు అని నాకేం తెలుసు చెప్పు, ఎలా నమ్మాలి? జస్ట్ ఎ మినిట్, జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. దిస్ ఈస్ మై ఐడెంటిటీ. ఐడెంటిటీ కార్డు 100 రూపాయలు పెడితే బయట చాలా ఇస్తారు. దిస్ ఈస్ మై ఓటర్ ఐడి. ఓటర్ ఐడి ఈరోజు దొంగ ఓట్ల కోసం ఒక్కొక్కరు 10 ఓట్లు వేసుకుంటుంది. వద్దు. దిస్ ఈస్ మై పాన్ నంబర్. పాన్ నంబర్ పాన్ షాప్ లో కూడా పనిచేస్తుంది. తీసేయి. ఏంట్రా దేవుణ్ణి పట్టుకుని నన్ను అడుగుతావేంటి? నువ్వు ఇప్పుడు ఆఫ్ తెప్పిస్తే నేను నమ్ముతా. భగవంతుని పట్టుకుని అలా అనకూడదురా. తెప్పిస్తే నేను నమ్ముతా. తెప్పి నిజంగా నువ్వు భగవంతుని. నీకు పాదాభివందనం. నేను తాగకూడదు. అబ్బా నేను ఇప్పుడు మర్యాద చేయలేదు అనుకో. నేను పైకి వచ్చిన తర్వాత సాక్షాత్తు నేనే నీ దగ్గరకు వస్తే నాకు మర్యాద చేయలేదురా అని కుంభిపాకం కాణిపాకం ఆ పాకం ఈ పాకం నూనెలో ఎంచుతావు కదా, అందుకే తీసుకో. నాకు వద్దురా. వద్దా? మా మందు వేరేగా ఉంటది అక్కడ పైన తాగొచ్చు. అమ్మ ఎక్కడ కావాలంటావు అని నాకు చెప్పింది. మన్మధుడు పులపానాలు వేస్తున్నాడా స్వామి? వేసేవాడు కానీ ఈ మధ్య పొలాలు ఇరిగిపోయాయి. ఇంతకు తమరు ఎందుకు పిచ్చేసినట్టు చెప్పండి. నేను ఒక పాపిని తీసుకుని వెళ్ళుటకు వచ్చి తిని. భూమి మీద చాలా మంది పాపాలు చేసి తీసుకపో. వాళ్ళందరికి ఇంకా చాలా టైం ఉంది. జీవన్ అనే వాడిని తీసుకువెళ్ళటానికి వచ్చాను. జీవన్ గారు చాలా మంచివాడు, నా ఫ్రెండ్ ఆడు. ఎరిపాప ఒక్క అమ్మాయి వైపు కూడా చూడడు. అవును 100 మంది వైపు చూస్తారు ఒకేసారి.
పసి పిల్లని అలా అనొద్దు స్వామి. పిల్లాడు కాదురా, పంది పిల్లాడు. స్వామి ఏమి ఇప్పుడు జీవన్ గారు ఇక్కడ లేడు స్వామి. ఇక్కడ లేకపోయినా ఎక్కడైనా సరే మా గూగుల్ సెర్చ్ లో దొరుకుతున్నాడు. రచ్చ రంబోలో షూటింగ్ లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి స్వామి. ఇక్కడ ఉన్నాడా? సరే, ఇంతకీ నీ పేరేం పేరు? నా పేరు అప్పారావు స్వామి. అప్పారావు, జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. మై కంప్యూటర్ మిస్టేక్. నాకు కావాల్సింది జీవన్ కాదు, నాకు కావాల్సింది అప్పారావే. స్వామి స్వామి ఇంతవరకు నాకు పెళ్లి కాలేదు స్వామి. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వస్తా స్వామి. ఇప్పుడు నువ్వు రాలేదనుకో, ఒకసారి కాదు 100 సార్లు పెళ్లి అయిపోద్ది. బయట క్యాబ్ బుక్ చేశాను, కమ్మండి. చూసారా, అతి మర్యాదలకు పోకండి అమ్మ తల్లి. మర్యాద ఇచ్చేంత వరకే ఇవ్వండి, ఎక్కువ మర్యాద ఇస్తే ఇలానే ఉంటది. రంబోలా చూడాలనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మాలా టీవీ. మంట కలిసిపోయింది నా జీవితం. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఇలానే మ్యారీడ్ ఒకళ్ళు, స్టూడెంట్స్ ఒకళ్ళు, చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, ప్రొఫెషనల్. పెళ్ళైన బ్యాచులర్లు, పెళ్లి కాని బ్యాచులర్ ఒకరు. ఆడి పెళ్లి కాకపోతే ఇద్దరు పిల్లలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దేవుడు ప్రసాదించాడు. మీ హస్తం ఉంది, దేవుడి దయ ఎందుకండి? అంటే అమ్మాయిని దేవుడు చూపించాడు కాబట్టి. అమ్మాయి స్మైల్ చూడండి ఒకసారి, ఒక సైడ్ కింద పడిపోతున్నాయి ముత్యాలు. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి అంటే నీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళ మనవరాలు. ఏమన్నారు? ఇద్దరు మనవరాలతో. ఏమే కాంతం, మనకి 3 పిల్లలు పుట్టారు. ఆపరేషన్ నువ్వు చేయించుకుంటావా నన్ను చేయించుకోమంటావని అడిగాడు. మీరు చేయించేసుకుంటే చేయించేసుకుందరు, నాకు ఇంకా పిల్లల మీద మోసి తీరలేదన్న. బాబా ఎందుకండి అలా అరుస్తారన్నది. వేడివేడిగా టీ పట్టరా అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళబోతుంది. ఊరుకోవాలి కదా. చూడు, మామూలు టీ కాదు, మసాలా టీ కావాలి. అందులో యాలకులు, లవంగాలు, ధనియాలు అన్నాడు. గాడిద గుడ్డు, గరుడు స్తంభం కూడా వేసి పట్టరావాలి, అంతేగా అన్నాడు. బ్రేక్ డాన్స్ చేస్తూ 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 అదే అలవాటు అయిపోయింది వాడికి. ఎక్కడికి వెళ్ళినా ఎవడు కలిసినా కూడా బ్రేక్ డాన్స్ చేస్తూ నమస్కారం పెడుతున్నాడు. ఎలా ఫంక్షన్లకు వెళ్ళారనుకో, ఇద్దరు కూర్చుంటారు. అక్క నీ జాకెట్ బాగుంది, చీర బాగుంది, ఇవి 2 మ్యాచింగ్ అయ్యాయి, కానీ ఈ స్టిక్కర్ మాత్రం మ్యాచింగ్ కాలేదు. కాబట్టి నా బొట్టు నువ్వు తీసుకో, నీ బొట్టు నేను తీసుకుంటా. నువ్వు తీసుకో.